బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారిపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని రాజకీయ గ్రూపులు రాజకీయ లబ్ధి కోసం నీటి వివాదాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని అన్నారు. నేను కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తాను, ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చేలా చేస్తానని ఆయన పేర్కొన్నారు. నేతన్నకు చంద్రన్నే ఊతకర్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు సమీపంలోని గూడెం చెరువులో పెన్షన్లు పంపిణీ చేశారు. ఉలసాల అలివేలమ్మ అనే లబ్ధిదారింటికి వెళ్లి వితంతు పెన్షన్ అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి యొక్క జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమె పెద్ద కుమారుడు వేణుగోపాల్కు చెందిన చేనేత మగ్గాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. తమకు తల్లికి వందనం లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ వివరించారు. చితికిపోతున్న చేనేత రంగానికి ఆర్థికంగా ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్ని తీసుకున్నా 50 ఏళ్లు పైబడిన వారు మాత్రమే మెగ్గన్ నేస్తున్నారు తప్ప కొత్త వారి రంగంలోకి రావడం లేదు. చేనేత రంగానికి మళ్లీ జవజీవాలు తీసుకురావడానికి గతంలోని పొదుపు పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి థ్రిఫ్ట్ ఫండ్ కింద 5 కోట్ల రూపాయలు కేటాయించారు. నేత కార్మికుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, నేత పని చేస్తున్న కార్మికుడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పేద మధ్యతరగతి నేతల బతుకుల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. వై విల్ యాక్సెప్ట్ దట్? ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టుకు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈజ్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా.